అయితే మీరు అడగచ్చు, మరి వాటర్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుందా? అందుకే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్ అన్నాం. ఇప్పుడు వాటర్ యొక్క ప్రాముఖ్యత మీకు తెలిస్తే నిజంగా చేంజ్ అవుతుంది సార్. మరి ఏంటి అనేది మనం చూద్దాం. నీటి గురించి కొంచెం తెలుసుకుందాం ఈరోజు. అయితే ఈ యొక్క నీటి గురించిని మనం ఈ యొక్క నీటిని ఏమి అంటామంటే విశ్వద్రావిని అంటాం సార్. ఎందుకంటే విశ్వానికి మొత్తం కావాలి కనుక దీన్ని విశ్వద్రావిని అంటాం. మానవుని శరీరములో అధికముగా ఉండే పదార్థం ఏమి అనంటే అది నీరు. నీటి గురించి అధ్యయనం, ద స్టడీ ఆఫ్ వాటర్ అనేది హైడ్రాలజీ అంటాం మనం. మానవ శరీరములో 70% పైగా నీరు ఉంటుంది. అలాగే జంతువులలో 70 నుంచి 80% ఉంటుంది. ఇకపోతే మొక్కలలో 80 నుంచి 90% నీరు ఉంటుంది. భూమిపై గల నీటిలో 97% సముద్రపు ఉప్పు నీరే ఉంటదండి. ఈ 97%లో మొత్తం 100% 100 అనుకుంటే మిగిలిన 3%లో 2% అనేది మంచు రూపములో ఉంటది. మరి మంచు రూపములో ఏ స్థితిలో ఉంటదంటే ఘన స్థితిలో ఉంటది ఇది. మిగిలిన 1% మాత్రమే జీవజాతికి వినియోగపడుతుంది. ఈ భూమి పైన 71% సముద్రాలు ఆక్రమించి ఉన్నాయి సార్. అవునా? కాబట్టి ప్రస్తుతం ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ నీటి యోగ్యత ఉండాలి. మంచి దేశం అని దేని పిలుస్తారంటే ఎక్కడైతే నీరు సమృద్ధంగా ఉంటుందో, సమృద్ధి అనేది మనం గమనించాలి. ఆ సమృద్ధిగా ఉన్నటువంటి దేశాన్ని మనం మంచి దేశంగా పరిగణిస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నీటితోనే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే నీటిని ఎందుకు ఇంతగా మనం తెలుసుకుంటున్నామంటే వాట్ వీఆర్, హూ ఆర్ యు అని ప్రశ్న వేసుకుంటే మనం ఎవరు అంటే 70% కంటే ఎక్కువ నీరు మన బాడీలో ఉంటుంది. కాబట్టి ఈ నీటిని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా మానవునికి ఉంది. కాబట్టి మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత దేనికి పడితే దానికి ఇస్తున్నారు. ఆ ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలి ఈ రోజుల్లో అంటే ముఖ్యముగా మన హెల్త్ మీద మనకి అవేర్నెస్ అనేది ఉండాలి. మన గురించి మనం ఆలోచించగలిగితే స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది గమనించాలి. అర్థమవుతుందా? స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ గమనించాలి. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆటమ్స్ అండి. ఆటమ్స్ తో మొదలవుతుంది. ఈ ఆటమ్స్ అన్ని కలిస్తే మాలిక్యూల్స్, ఈ మాలిక్యూల్స్ అన్ని కలిపితో మ్యాక్రో మాలిక్యూల్ అంటారు. ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ అన్ని కూడా కలిపితే ఆర్గనెల్లి అంటారు. ఈ ఆర్గనెల్ని అన్ని కూడా కలిపితే సెల్స్ అంటాం. అందుకే అంటారు అవర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ 37.2 ట్రిలియన్ సెల్స్. అంటే అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది మన యొక్క హ్యూమన్ బాడీ యొక్క స్ట్రక్చర్. ఈ సెల్స్ అంతా కూడా టిష్యూస్, నెంబర్ ఆఫ్ సెల్స్ ఈక్వల్ టు టిష్యూస్, ఈ టిష్యూస్ ఆర్గాన్ అంత ఆర్గాన్ సిస్టమ్. ఈ ఆర్గాన్ సిస్టమ్ బాగుంటే మన ఆర్గానిజం బాగుంటుంది, హ్యూమన్ బాడీ బాగుంటుంది. జనరల్ గా చెప్తుంటాను, హెల్తీ హ్యూమన్ లైఫ్ అనేది 120 సంవత్సరాలండి. మరి ఎందుకు ఈ రోజుల్లో 120 సంవత్సరాలు బతుకుతున్నారు అందరూ అని అంటే లేదు. కారణం ఏంటి అని అంటే
3 కారణాలు ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. ఏంటి అనంటే, మనం పీల్చే గాలి, తినే ఆహారము, తాగే నీరు కలుషితమైపోయినాయి. ఇవి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో, మనిషి కూడా ఆరోగ్యంగా జబ్బు బారిన పడకుండా ఉంటాడు. దానికి హెల్తీ ఎయిర్ కావాలి, హెల్తీ ఫుడ్ కావాలి, హెల్తీ వాటర్ కావాలి. పాత రోజుల్లో మనం చూడగలిగితే స్వచ్ఛందంగా గాలి పీల్చుకునే వాళ్ళం ఆరు బయట. మరి ఈ యొక్క ఈ పరిస్థితిలో ఇప్పుడు నేటి పరిస్థితి ఎలాగుందంటే, అన్‌హెల్తీ ఎయిర్ మొత్తం కూడా పొల్యూటెడ్ అయినటువంటి ఎయిర్. వాహనాల నుంచి వెలువడే పొగ, అలాగే డంప్ యార్డ్స్, చెత్త చెదార్థం, ఇంకపోతే ఇండస్ట్రియల్స్, అవునా? ఇలా పోతుంటే ఫ్యాక్టరీస్, ఆ పొగంతా ఎక్కువైపోయి మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది ఎయిర్. స్వచ్ఛమైన గాలి అందట్లేదు. ఈ మధ్య చూస్తే కొన్ని ఢిల్లీ అలాంటి సిటీలో ఆక్సిజన్ బంకులు పెట్టి ఆక్సిజన్ అమ్మే పరిస్థితి ఏర్పడింది. అలాగే రెండోది ఫుడ్. హెల్తీ ఫుడ్ అనేది మనకు న్యాచురల్ గా అందట్లా. ఎందుకంటే పాత రోజుల్లో సేంద్రియ ఎరువులతో పంటలు పండించేవారు. 6 నెలల పంట. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అంత కెమికలైజ్డ్ పెస్టిసైడ్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రాసెస్ అండి అంతా కూడా. ఉదయం లేచి తాగే పాల నుంచి పాల ప్యాకెట్లు చూసారా ఎంత దారుణం అయిపోయిందంటే. ఇకపోతే మూడోది, ఇది ప్రాముఖ్యమైనది, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. న్యాచురల్ డ్రింకింగ్ వాటర్. దీని యొక్క సోర్సెస్ 20 సంవత్సరాల క్రితం ఎలాగుండేది అంటే, పారే నీరు, ప్రవహించే నీరు, నదులలో నీరు, బోరింగ్ నీరు, బావి నీరు, ఇలా ఎక్కడ పడితే అక్కడ మన పెద్దవాళ్ళు పూర్వీకులు తాగేవారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే ఈ యొక్క అన్ని న్యాచురల్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయి కంటామినేషన్ అయిపోయింది. డేంజరస్ కంటామినేషన్ గా మనం చూస్తున్నాము. ఈ చెత్త చెదారం, ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా నదుల్లో ప్రవహించడం ద్వారా ఈవెన్ భూగర్భ జలాల సహితం పొల్యూట్ అయిపోయింది. పాత రోజుల్లో బోర్ నీళ్ళు తాగితే మంచిదని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ బోర్ నీళ్ళలో కూడా చాలా టాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ డ్యామేజ్ అయిన భూగర్భ జలాలు సైతం కలుషితం అయిపోయినాయి. కాబట్టి మనం ప్రస్తుత రోజుల్లో ఏం చేస్తున్నామంటే తాగడానికి నీరుని కొంటూ ఉన్నాం. ప్రజెంట్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఎలాగుంది అనంటే ఆర్ఓ సిస్టమ్. ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ అంటే ఏంటి? రివర్స్ ఆస్మాసిస్ అని అంటాం. ఈ రివర్స్ ఆస్మాసిస్ అనంటే ఏంటి అనంటే ఇది కూడా ఈ నావీ సముద్రములో ప్రయాణం చేసే వారి కొరకై ఇది తయారు చేయబడిందండి. అంటే ప్రస్తుతం సముద్రపు నీరుని త్రాగునీటిగా మార్చుకొని త్రాగేవారు. అయితే ఇది దీర్ఘకాలికంగా త్రాగకూడదు. మనము సేఫ్ జోన్ లో ఉన్నామా ఈ ఆర్ఓ వాటర్ సిస్టమ్ తో అని మనం పరిశీలన చేసుకుంటే దీని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏమని చెబుతా ఉంది ఈ యొక్క రివర్స్ ఆస్మాసిస్ వాటర్ గురించి ఒక వార్నింగ్ అనేది ఇచ్చింది. ఏమని చెబుతోంది అనంటే డిజీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ది లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్, రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అని. అంటే దీని అర్థం ఏంటి అనంటే ఈ యొక్క ఆర్ఓ వాటర్ దీర్ఘకాలికంగా తాగితే ఈవెన్ వేడి చేసుకొని తాగిన డిజీజెస్ వచ్చి త్వరగా చనిపోయే అవకాశము ఉంది అని నిర్ధారించింది ఈ యొక్క WHO. అయినా మన వాళ్ళు యథేచ్ఛగా ఒక బిజినెస్ గా దీన్ని చేసుకుంటున్నారు. అయితే ఎందుకు ఈరోజు ఈ యొక్క వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వై వాటర్ ఇస్ సో ఇంపార్టెంట్ అంటే మెయిన్ మన తల దగ్గర నుంచి అరికాలు మొదలుకొని మనకి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే ప్రాథమికంగా మనకు కావాల్సింది నీరే. ఒక పూట తిన్నా తినకపోయినా నీరు తాగకుండా ఉండలేడు. అంటే మన బ్రెయిన్ కి 75% కావాలి నీరు. అలాగే హార్ట్ కి 79% కావాలి.
లంగ్స్ కి 80% కావాలి, లివర్ కి 72% కావాలి, మజిల్స్ 75% కావాలి, కిడ్నీస్ కి 83% కావాలి. అసలు ఈ యొక్క నీరే ఎక్కడైనా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే నీరు బాగా తాగండి అంటారు. ఎందుకు తాగాలి నీళ్లు అంటే ఇట్ మేక్స్ అప్ 83% ఆఫ్ యువర్ బ్లడ్. బ్లడ్ గా కన్వర్ట్ చేసేది ఇదే. ఎట్లా అంటే న్యూట్రియన్స్ ని, ఆక్సిజన్ ని ప్రతి కణానికి అందించేది ఇదే. అలాగే మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది. మనలో ఉన్న వ్యర్థాలని, వేస్ట్ ని తీసేస్తుంది. అలాగే మన జాయింట్స్ మధ్య లూబ్రికెంట్స్ గా, కుషన్స్ గా పనిచేస్తుంది. మజిల్స్ బాగుండేలాగా చేస్తుంది. మొత్తం ఓవరాల్ ఆర్గాన్స్ అన్నిటి కూడా చక్కగా మన ఫుడ్ నంతా ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆక్సిజన్ అందిస్తుంది. కాబట్టి అన్ని మేలులు చేసే వాటర్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు. అందుకే ఈ యొక్క నీటి ప్రాముఖ్యతను మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క వాటర్‌లో వాటర్, వాటర్ అనగా మనకి వాటర్ అంటాం మామూలుగా నీరు. నీరులో కొన్ని రకాలున్నాయి. ఉదాహరణకి ఆహ్, మంచినీరు గుడ్ వాటర్, బ్యాడ్ వాటర్. ఎవరైనా అడిగితే ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు మంచినీళ్ళు కొద్దిగా ఇవ్వండి అంటాం. అంటే మంచినీరు. అయితే మంచినీరుంది. అంటే గుడ్ వాటర్ ఉంది, బ్యాడ్ వాటర్ ఉంది, అలాగే సాల్ట్ వాటర్ ఉంది. వీటికన్నిటికి మించి అసలు ఈ వాటర్ అనేది బ్యాడ్ వాటర్ అంటే మనం తెలుసుకోవాలి ఏదేది ఏ వాటర్. సాల్ట్ వాటర్ మనం తాగుతామా? తాగలేం. గుడ్ వాటర్ అంటే ఏంటి? మంచినీరు. అంటే ఒక మినరల్స్ ఉన్నటువంటి నీరు. అయితే వీటన్నిటికి మించి మనం తెలుసుకోవాల్సిన వాటర్ ఏది అనంటే హెల్తీ వాటర్. గుడ్ వాటర్ కంటే మించింది ఏ వాటర్ అంటే హెల్తీ వాటర్. ఈ వాటర్ అందరూ తాగాలి. ఈ హెల్తీ వాటర్ అని మనం ఎప్పుడు అంటాం? ఈ హెల్తీ వాటర్ అని ఎప్పుడు అంటాము అంటే చూద్దాం రండి. వాటర్ అనేది ఎప్పుడు హెల్తీగా మారుతుంది అంటే దీంట్లో ఈ వాటర్‌లో కొన్ని ప్రాపర్టీస్ మనకుండాలి. ఏంటి ఆ ప్రాపర్టీస్ అని చూస్తే మొట్టమొదటిగా మనం నీరు తాగుతున్నామంటే ఆ నీటిలో ఏముంది? ఈరోజు మనం చెప్పుకుంటున్నాం హైడ్రోజన్ వాటర్‌ని. మనం చెప్పుకున్నట్లుగా నీరు ఎంత ప్రాముఖ్యమైనదో 70% మనలో ఉంది. ఈ భూమి కూడా మొత్తం 70% పైన నీరే నిండి ఉంది. అయితే ఈ యొక్క వాటర్ ఫార్ములా ఏమండి వాటర్ ఫార్ములా చెప్తారా ఒకసారి అందరూ? H2O సార్. వెరీ నైస్. H2O. ఈ H2O అనేది వాటర్ ఫార్ములా. అంటే హైడ్రోజన్ 2%, ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఈ యూనివర్స్ మొత్తము కూడానండి 70% కంటే ఎక్కువ హైడ్రోజన్ ద్వారా నడుస్తోంది. తెలుసా? మొత్తం యూనివర్స్ హైడ్రోజన్. అంత ఇంపార్టెంట్ ఈ హైడ్రోజన్ అనేది. దీంట్లో మెయిన్ ఏంటి అనంటే యాంటీ ఆక్సిడేషన్ అనేది మెయిన్. అంటే యాంటీ ఆక్సిడేషన్ అనేది మనకు తెలియాలంటే ముందు ఆక్సిడేషన్ అంటే ఏందో తెలియాలి. సాధారణంగా మనిషికి జబ్బు ఎందుకొస్తుంది అనంటే కొన్ని కారణాలున్నాయి. మామూలుగా 2 ఉన్నాయండి. డిసీజెస్, డిజార్డర్స్ అని ఉంటాయి. డిసీజెస్ అంటే ఏదో ఒక రకంగా మనం బాగు చేసుకోవచ్చు. అయితే డిజార్డర్స్ అని ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు, కాజెస్ ఆఫ్ హెల్త్ డిజార్డర్స్. దీనికి కారణాలు ఏంటి అనంటే మొట్టమొదటిగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్తాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అనంటే ఎప్పుడైతే ఒక పదార్థం రస్టింగ్ ప్రాసెస్ లో ఉంటుందో దీన్నే ఆక్సిడేషన్ ప్రాసెస్ అని కూడా అంటాం. మీకు చాలా సార్లు చెప్పాను. కూరగాయలు కావచ్చు, ఒక యాపిల్ కావచ్చు, కట్ చేయంగానే కొంతసేపటికి ఏమవుతుంది అనంటే రంగు మారుతుంది. అంటే అది ఆక్సీకరణకు గురవుతుంది. ఆక్సిడేషన్ అంటే తెలుగులో ఆక్సీకరణ. ఈ ఆక్సీకరణకి
గురవడం అనేది జరుగుతుంది. అలాగే మెటల్స్ కూడా తుప్పు పడుతూ ఉంటాయి. అలాగా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురైనటువంటి మానవుడు కూడా ఎలా కనిపిస్తాడంటే ఏజింగ్ గా కనిపిస్తాడు. ఎందుకంటే ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి మనలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. అంటే ఏంటి ఆర్గాన్స్? ఈ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కొన్ని ఆర్గాన్స్ లో కొన్ని ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద అంటే హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్. దీని వల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే కార్డియక్ ఫైబ్రోసిస్ అంటాం, హైపర్ టెన్షన్ అంటాం, బీపీ. అవునా? మనం చూస్తే ఫస్ట్ 4G అనలైజర్ లో దేని గురించి మనం చర్చించుకుంటామండి? కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ కి సంబంధించి. ఎప్పుడైతే ఈ నీరు తాగుతామో, హైడ్రోజన్ రిచ్ వాటర్ తాగుతామో, హెల్తీ వాటర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ అనేది రిచ్ గా ఉండాలి వాటర్ లో, HRW అంటాం, లేదా ERW అని అంటాం. గమనించాలి. అంటే ఈ హార్ట్ మెయిన్ అండి. మనం 4G అనలైజర్ మిషన్ లో కూడా ఫస్ట్ కనిపించే ఆర్గాన్ హార్ట్. ఎందుకంటే హార్ట్ చాలా ప్రాముఖ్యమైంది శరీరానికి. ఈ హార్ట్ ని మంచిగా పెట్టుకోవాలి అంటే ఎందుకు ఈ యొక్క హైడ్రోజన్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే, మామూలుగా ఈ యొక్క హార్ట్ పేషెంట్స్ కావచ్చు, వీరికంతా ఏమి ఇస్తారు అని అంటే, మనం చూస్తాం దాంట్లో మొట్టమొదటిది బ్లడ్ విస్కాసిటీ అని ఉంటుంది. బ్లడ్ విస్కాసిటీ. ఈ బ్లడ్ విస్కాసిటీ అంటే ఏమంటే రక్తము చిక్కగా ఉందా, పల్చగా ఉందా. రక్తము ఎప్పుడైతే చిక్కబడుతుందో గమనించాలి. అలాగే ఫస్ట్ 4 మైన్ అండి. ఈ 4G అనలైజర్ మిషన్ లో బ్లడ్ విస్కాసిటీ ఉంటది, రెండోది కొలెస్ట్రాల్ క్రిస్టల్ ఉంటది, మూడోది బ్లడ్ ఫ్యాట్ ఉంటది, వాస్కులర్ రెసిస్టెన్స్, వాస్కులర్ ఎలాస్టిసిటీ. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ మధ్య కాలంలో అందరికి చిన్న పెద్ద తేడా అనకుండా వచ్చేస్తుంది హార్ట్ అటాక్స్. ఎస్పెషలీ జెంట్స్ లో ఎక్కువ అండి ఇది. ఎందుకంటే లేడీస్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెస్ ని ఎవరితో ఒకరితో పంచుకుంటూ ఉంటారు. జెంట్స్ అనే వాళ్ళు అలా కాదు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్ట్రెస్ ని అణగదొక్కుంటారు. లోపలనే ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. అలా స్ట్రెస్ కి ఎక్కువ గురవుతుంటారు వీళ్ళు. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే బ్లడ్ విస్కాసిటీ ఎప్పుడైతే రక్తం చిక్కబడుతుందో దానికి మన డాక్టర్స్ బ్లడ్ థిన్నర్స్ అని ఇస్తారు, లైక్ ఆస్పిరిన్, ఎకోస్పిరిన్, ఇవన్నీ కూడా. సో అది అవసరం లేకుండా ఈ యొక్క హైడ్రోజన్ వాటర్ మనం తాగగలిగితే ఇది ఏం మేలు చేస్తుంది అని అంటే, ఈ యొక్క వాటర్ మాలిక్యూల్స్ అనేది చాలా చిన్నగా ఉంటదండి. అంటే ఈజీగా బాడీలో పెనిట్రేట్ అవుతుంది. ఉదాహరణకి చెప్పాలి అని అంటే, మనం ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనంతా తినిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తారు? ఫింగర్ బౌల్ అనేది ఇస్తారు. ఫింగర్ బౌల్ ఇస్తారు. ఫింగర్ బౌల్ ఇచ్చేది ఎందుకు? మనకుండే జిడ్డుని నిమ్మకాయ వేసి మరీ ఇస్తారు. ఎందుకు అని అంటే మనలో ఉండే జిడ్డు అంతా కూడా పోవడానికి. మరి సంవత్సరాల తరబడి అదే కొవ్వు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు తింటూ ఉన్నాము, అది లోపల ఎంత పెరగకపోయి ఉంటుంది? దాన్ని ఎవరు అడుగుతారు లోపల? ఇది ఫ్రీ అవ్వడానికే. ఈ వాటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా అంటే ఇది అయనైజేషన్ రెడ్యూసెస్ ద సైజ్ ఆఫ్ ద వాటర్ క్లస్టర్. అంటే ఈ యొక్క వాటర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా పల్చగా ఉంటది. అంటే త్వరగా బాడీలో పెనిట్రేట్ అయ్యి వర్క్ అవుతుంది, బ్లడ్ ను కూడా థిన్ చేస్తుంది. సో దీనివల్ల హార్ట్ అటాక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. అవునా? ఏ టాబ్లెట్స్ వాడనవసరం లేదు. అలాగే స్కిన్ కండి, స్కిన్ ఏజింగ్ గా కనిపిస్తారు. అవునా? ఈ యొక్క మన వాటర్ తో ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి అక్కడ.
బటన్ జస్ట్ 3 minutes పెడితే కూరగాయలు కడుక్కోవడానికి కావచ్చు, కొంచెం ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి వాటికి ఈవెన్ సోరియాసిస్ ఉన్న, డెర్మటిస్ ఉన్న, స్కిన్ డిజీజ్ కూడా చాలా అద్భుతంగా ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గా బ్రహ్మాండంగా ఈ నీరు మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే రెనల్ ఫంక్షన్ చూస్తాం, క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, కిడ్నీ డిజీజ్, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అలాగే మెయిన్ ఈ రోజు ఎక్కడ చూసినా మోకాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. రోమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ అని ఇలా. దానికి కూడా ఈ యొక్క నీరు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. ఇకపోతే లంగ్స్ అంటే మనం చూస్తున్నాం ఆస్మాని, సమ్ అలర్జీస్. లంగ్స్ బాగుంటే స్కిన్ కూడా బాగుంటుంది మనకి. ఆ విధంగా మెయిన్. ఇంకపోతే బ్రెయిన్కి వచ్చేసరికి చాలా మైగ్రేన్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, ఆల్జీమస్ మతిమరుపు కావచ్చు, చాలా వరకు అండి మెమరీ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం చూస్తే చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇకపోతే ఈ బ్లడ్ వెజల్స్ కూడా సరిగా ఉంచుతుంది. మల్టీ ఆర్గాన్ లో డయాబెటిక్ కావచ్చు. అలాగే ఐస్ కి ఏమంటే తేమ శాతం తగ్గిపోతూ ఉంటుందండి, డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. దానికి పలు రకాలుగా మనము ఈ యొక్క హైడ్రోజన్ రిచ్ వాటర్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ హైడ్రోజన్ రిచ్ వాటర్ అని చెప్పేది ఎలా చెప్తామంటే, హైడ్రోజన్ అనేది రిచ్ గా ఉంటదండి. దాన్ని బట్టి ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి దీని మీద. ఈ యొక్క మాలిక్యులర్ హైడ్రోజన్ ని మనము ఎలా పరిగణిస్తామంటే, చాలా చిన్నగా ఇది ఉంటది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటది. అంటే దీని గురించి కొంచెం చెప్పాలంటే, మన డిఎన్ఏ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయకుండా నార్మల్ గా ఉంచగలుగుతుంది అనమాట. అసలు మన యొక్క సెల్ అనేది ఎలా అసలు డిజీజెస్ అంతా కూడా ఎలా వస్తుంది అని అంటే, మన బాడీ అనేది మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఎలా అంటే ప్రతి కణము కూడా మన బాడీలో -20 నుంచి -25 mV వరకు డిజైన్ చేయబడి ఉంటుంది. మనకి ఒక జబ్బు నుంచి మనం త్వరగా కోలుకోవాలి అంటే, లేకంటే జబ్బు బారి పడకుండా ఉండాలంటే, మనలో ప్రతి కణము నూతనంగా సృష్టించబడాలి. న్యూ సెల్స్ అనేది తయారవ్వాలి. అలా తయారవ్వాలి అంటే మనకి -50 mV అనేది అవసరం. ఎప్పుడైతే -50 mV మన బాడీ మెయింటైన్ చేయగలుగుతాదో అప్పుడు కొత్త కణాలు ఏర్పడతాయి. ఆ కొత్త కణాలు ఏర్పడడం వల్ల క్రానిక్ డిజీజ్ అనేవి మన దరికి చేరవు. ఎప్పుడైతే -20 కంటే కింద పడుతుందో అప్పుడు ఈ యొక్క క్రానిక్ డిజీజెస్ అన్ని కూడా మనకి అటాక్ అవుతాయండి. సో దీనికి గానే మనం ఈ యొక్క వాటర్ తీసుకోవాలి అని చెప్తుంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురైన వాళ్ళంతా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ మనం కలిగి ఉండాలి. అది ఈ వాటర్ లో ఉంది. అలాగే మీకు చెప్పినట్లు సిఓడి లివర్ ఫిష్ ఆయిల్ అని, ఫ్లాక్స్ సీడ్స్, మన దగ్గర ఫ్లాక్స్ సీడ్ ఉందండి. ఫ్లాక్స్ సీడ్ అనేది బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్, అవునా? అది బ్రహ్మాండంగా మనం వాడుకోవచ్చు. అలా ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను మనం ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో అప్పుడు మన ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటది. ఇకపోతే వీటి గురించి చాలా ఉన్నాయి. ఇంకా ఏంటివి అవి అని అంటే, చాలా వాటికి మనకి యూజ్ అవుతుంది. చూద్దాం రండి, ఏవి యూజ్ అవుతుంది అంటే, లైక్ మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్, బాడీ ఫ్యాట్ అనేది ఉంటది, దీన్ని రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. టాక్సిన్స్, వ్యర్థాలని తొలగించడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ ని నార్మలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సులిన్ అండి, ఈరోజు ఇన్సులిన్ ప్రతి షుగర్ పేషెంట్ వేసుకుంటున్నారు.
లేదంటే మెటమార్ఫిన్ అనేసి గ్లైకోమెట్ ఇట్లా వాడుతూ ఉన్నారు. అయితే నేనేమంటానంటే అసలు షుగర్ ఎందుకు వస్తా ఉంది అనేది మనం గమనించగలగాలి. మన యొక్క ప్యాంక్రియాస్ లో స్టమక్ లో ఉంటది ఒక భాగం ప్యాంక్రియాస్ అని. ఈ యొక్క ప్యాంక్రియాస్ అనేది సరైన పిహెచ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకు షుగర్ వస్తుంది. ఇందులో ఆల్ఫా బీటా సెల్స్ అని ఉంటాయి. ఈ యొక్క బీటా సెల్స్ లో మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలండి. అంటే 8 to 8.5 పిహెచ్ అనేది మెయింటైన్ చేయడం లేదు గనక షుగర్ అనేది వస్తుంది. సో ఇది మెయింటైన్ చేయాలి అంటే మనకి వాటర్ అవసరం. అలాగే బీపీని కూడా నార్మలైజ్ చేసే సామర్థ్యత ఈ యొక్క వాటర్కు ఉంది. అలాగే స్టమక్ కోలన్ అంటారు, కోలన్ ఫంక్షన్, అలాగే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సంబంధించి ఏదైనా కానివ్వండి, క్రానిక్ పెయిన్, ఒక గాయాన్ని మాన్పాలంటే వౌండ్ హీలింగ్ అంటారు, ఇంకా స్కిన్ కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క వాటర్ ని మనము యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా బోన్ హెల్త్, ఇందాక చెప్పినట్టుగా హార్ట్ హెల్త్, వీటినన్నిటినీ కూడా మనము నార్మలైజ్ చేసుకోవచ్చండి. మెయిన్ యాంటీ ఆక్సిడైజింగ్. ఇదేం చేస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఎందువల్ల అంటే ఇందులో ఉన్నటువంటి యాక్టివ్ హైడ్రోజన్ వల్ల. కాబట్టి దీనివల్ల ఏజింగ్ గా కనపడరు. డిటాక్సిఫైయింగ్ చేస్తుంది. మొత్తం నీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఆ లోపల ఉన్నటువంటి వ్యర్థాలంతా చేసి ఇట్ ప్రమోట్స్ గుడ్ హెల్త్ ఫర్ యూ. అలాగే హైడ్రేటింగ్ గా చేస్తుంది. మన బాడీకి మెయిన్ ఏంటంటే హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి. ఈ సుపీరియర్ హైడ్రేషన్ ఆఫ్ బాడీ అనేది మైక్రో క్లస్టర్డ్ లేదా హెక్సాగోనల్ వాటర్ హైడ్రేట్స్ ఎఫిషియన్సీ అనేది బెటర్ గా ఉంటుంది. బెటర్ న్యూట్రిషన్స్ అబ్జార్ప్షన్ అనేది ఉంటది. ఇలా పలు రకాలుగా మనము ఈ యొక్క వాటర్ ని మనము ఇది చేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క 180 రకాలకి ఇది ఉపయోగపడుతుందండి. ఈ ఒక్క వాటర్ దాదాపు 180 రకాలకి ఉపయోగపడడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా ఎలా అంటే ఆ చిన్న వాటర్ బాటిల్ ఏం జరుగుతుంది, మ్యాజిక్ ఏంటి అని అంటే అక్కడ వాడబడినటువంటి పదార్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, మెయిన్ ఎలా జరుగుతా ఉంది అని అంటే చూద్దాం రండి. అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రాలసిస్ అంటాం. ఎలక్ట్రాలసిస్ అంటే విద్యుత్ విశ్లేషణ అని తెలుగులో అంటాం. H2Oని H2 గా OH- గా విడగొట్టబడి కావలసినటువంటి మినరల్స్ అన్ని కూడా మనకి అక్కడ అందుతాయి, రిచ్ గా అందుతాయి. మనం చూస్తే హైడ్రోజన్ రిచ్ అని ఎందుకన్నామంటే ఆ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్ని కూడా మనం ఎప్పుడైతే బటన్ ఆన్ చేస్తామో మనం ఆ మాలిక్యూల్స్ అన్ని కూడా చిన్న చిన్నగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క వాటర్ మనము బ్రీతింగ్ ఇది పీల్చుకోవడం ద్వారా కూడా కొన్ని ఆస్మా లాంటిది కావచ్చు, ఇటువంటివి న్యూట్రలైజ్ చేసే ఒక గొప్ప శక్తి దీనికి ఉంది. అంటే ఇక్కడ వాడినటువంటి ప్లేట్ ఏంటంటే మెడికల్ గ్రేడ్ ప్లేట్ అండి. మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ విత్ డబుల్ డిప్డ్ ప్లాటినం అనేది ఇక్కడ వాడడం జరిగింది. సో ఇంటర్నల్ ఆపరేషన్ అనేది ఎలాగుంటుంది అంటే మనం ఎప్పుడైతే వాటర్ దాన్ని ఆ యొక్క బాటిల్లో పోస్తామో అక్కడ ఒక ఎలక్ట్రాలసిస్ అనేది జరుగుతుంది. ఈ హైడ్రోజన్ అనేది రిచ్ హైడ్రోజన్ ఇస్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది పుష్కలంగా మనకి అందుతుంది. సో దాని ద్వారా మనకి అనేక రుగ్మతులు కావచ్చు, రోగాలు కావచ్చు. దీని హైడ్రోజన్ ఎన్రిచ్డ్ వాటర్ అని అంటాం. EHW, ఎలక్ట్రాలసిస్ చేయబడినటువంటి హైడ్రోజన్ వాటర్. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే
ROS అంటాం, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఈ యొక్క EHW అని చెప్పాం కదా, హైడ్రోజన్ ఎన్రిచ్డ్ వాటర్ ని, ఈ యాంటీ ఆక్సిడేటివ్ ఎఫెక్ట్స్ అంటే ఎప్పుడైతే ఈ EHW అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ ROS అనేది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేది మనకి ఆడ రియాక్టివ్ చేసుకుని ఎన్హాన్సింగ్ చేస్తుందండి. దాని ద్వారా వచ్చే అసలు ఏంటంటే ఇన్ఫ్లమేటరీని ఇది చేస్తుంది ROS అనేది. ఇన్ఫ్లమేటరీ అంటే మనం చూస్తున్నాం, చాలా ఇన్ఫ్లమేషన్స్ మనం చూస్తున్నాం. దాన్ని అన్నిటినీ తగ్గించాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఉండాలి. సో వీటి గురించి ఎక్కువగా డీప్ గా వెళ్తే చాలా డీప్ గా ఉంటుంది సబ్జెక్ట్. సో మీకు పైగానే నేను చెప్తున్నాను అసలు ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎలా ఉంటది అంటే, చాలా ఈ ఈ యొక్క స్టేట్ అనేది చాలా ఇంకా సైంటిఫికల్ గా మనకి చాలా ప్రూవెన్స్ ఉన్నాయి. సో వాటినన్నిటి గురించి కంటే మనకి ఎంత మోతాదులో ఎంత ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ మనం గమనించగలిగితే ఎవరైనా తీసుకోవటం చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క ఎలక్ట్రోలైజ్డ్ హైడ్రోజన్ వాటర్, ఎందుకంటే హైడ్రోజన్ రిచ్ గా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈవెన్ గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మెయిన్ ఇది ఒక్కదానికి కాదండి, ప్రతి దానికి ఇందాక చెప్పినట్టు ఈ ఎలక్ట్రోలైజ్డ్ హైడ్రోజన్ వాటర్ అనేది ఈ ఎలక్ట్రోలైసిస్ ద్వారా హైడ్రాక్సిల్ అయాన్స్ కానివ్వండి, హైడ్రోజన్ గ్యాస్ కానివ్వండి, ఇదంతా కూడా ఉత్పత్తి అయి ప్రతి ఒక్క జబ్బుని, ఈవెన్ క్యాన్సర్ ని కూడా మనకి ఇది చేయగలుగుతుంది, నయం చేయగలిగే కెపాసిటీ ఉంది. ఒకటని కాదు, మన DNA స్ట్రక్చర్ చూస్తే ఆ DNA కూడా ప్రొటెక్షన్ గా ఉంటది. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటది. ఈ యొక్క డ్యామేజ్ నుంచి కూడా ఇదంతా ఎక్కడ జరుగుతుంది, DNA బాగుంటే మనకంతా బాగున్నట్టు. కాబట్టి ఈ DNA ప్రొటెక్షన్ కూడా మనకి చాలా అద్భుతంగా ఈ యొక్క నీరుని మనము వినియోగించవచ్చును, గమనించాలి. కాబట్టి ఒక్క దానికని చెప్పడానికి వీల్లేదు, ప్రతి దానికి మనం యొక్క నీరుని వాడుతాం. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి గణాలు అని మనం చూసుకుంటే కొంతమందికి చూస్తుంటామండి హైపోక్సియా. మనము 4G అనలైజర్ మిషన్ లో చూసినప్పుడు వాటర్ షార్టేజ్ అనేది మనకు కనిపిస్తుంది. వాటర్ షార్టేజ్ కిందనే మనకు మరొకటి కనిపిస్తుందండి, హైపోక్సియా అంటారు దీన్ని. హైపోక్సియా అంటే ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కొరత అని అర్థం. ఈ ఆక్సిజన్ కొరత కూడా మనకి ఎలా అని అంటే, దాన్ని కూడా ఈ కొరతని తీరుస్తుంది ఈ యొక్క వాటర్, అంత అద్భుతమైన వాటర్. ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్లు కానీ ఎందుకు వస్తున్నాయంటే ప్రాపర్ గా మనము తీసుకోవాల్సినవి తీసుకోవడం లేదు, చెత్తా చెదారం తింటూ ఉన్నాము. కాబట్టి మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్, స్వచ్ఛమైన గాలి, తాగే నీరు మనం చూసుకోగలిగితే చాలు. ఎప్పుడైతే ఇందులో ప్రథమంగా నీరు చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ నీళ్లు మనము తాగుతామో, మంచి నీళ్లు తాగుతున్నాం కాదనట్లా, చాలా మంది ఈ యొక్క వాటర్ బాటిల్లో క్యాన్ వాటర్ తీసుకుని అవే మినరల్ వాటర్ అని తాగుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే అవి మినరల్ లెస్ వాటర్, ఏ మినరల్స్ కూడా అందులో ఉండవు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనం మినరల్స్ ఉన్న వాటర్ మంచి నీరు అంటున్నాం, మరి మినరల్స్ లేని వాటర్ తాగుతున్నాము. అసలు వాటర్ మ్యాటర్ లేని వాటర్ తాగుతున్నాము అంటే అది ఎందుకు ఉపయోగపడదు. మరి మ్యాటర్ ఉన్న వాటర్ మనం తాగాలి, దమ్మున్న నీరు మనం తాగలిగితే, జీవం ఉన్న నీరు మనం తాగితే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం చూసి ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగినాం, ఎంత నీళ్ళు తాగినాం, ఎవరెంత తాగినాం అనేది విషయం కాదు, హెల్తీ వాటర్ తాగామా లేదా అనేది విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మనతో పాటు మన కుటుంబం
అనేది మనతో ఉంది. మన కుటుంబ ఆరోగ్యం కూడా మన మీదే ఉంది. కాబట్టి మన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అంటే వారికి మనం ఇచ్చేది ఏదైనా ఉందంటే మంచి గుణగణాలు ఉన్నటువంటి నీరు. అది ఎక్కడ దొరుకుతుందంటే మన దగ్గరే దొరుకుతా ఉంది. కాబట్టి ఈ నీరుని మనము తాగగలిగితే అనేక రుగ్మతలను మనము దూరం చేసుకున్న వారం అవుతాం. ఈ రోజుల్లో చాలా సింప్టమ్స్ అనేది చూస్తున్నాం. మైల్డ్ గా, మోడరేట్ గా, సివియర్ గా అసిడిటీ నుంచి మొదలవుతా ఉందండి. కాన్స్టిపేషన్, ముక్కి టాయిలెట్ కూర్చోవడం, అవునా, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. హెడేక్, ల్యాక్ ఆఫ్ ఎంథియాజం అంటే ఉత్సాహాన్ని, రెస్పాన్సిబిలిటీ, ఎబిలిటీ తగ్గిపోతా ఉంది. మన 4G మెడిసిన్ లో అన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఇండైజెషన్, యాసిడ్ రిఫ్లెక్స్, గౌట్, వెయిట్ గెయిన్, మైగ్రేన్, ఎండోమెట్రోసిస్ అంటారు ఆడవాళ్ళ సమస్య, ఇన్సోమియా, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, సైనసైటిస్, స్కిన్ డిజీజ్, అలర్జీస్, హై కొలెస్ట్రాల్, ఇలా ఒకటి కాదు, అవునా, ఆస్టియోపొరోసిస్, డయాబెటీస్, ఒబిసిటీ, అర్థరైటిస్, అల్సరేటివ్ కొలైటిస్, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ, హై బీపీ, దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎప్పుడైతే ఈ నీరుని మనము చేంజ్ చేసుకోగలుగుతామో, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆరోగ్యమైన ఆహారం తినడం లేదు. కాబట్టి వ్యర్థాలు, మలినాలన్నీ కూడా లోపలే పేరుకుపోయినాయి. ఇవన్నీ మనం తొలగించాలి అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏదంటే నీరు. ఆ నీరు హెల్తీగా ఉండాలి. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి ఇంకా దీని గురించి సబ్జెక్ట్ ఉంది, సైంటిఫిక్ గా చాలా డెమో ఉంది. ఇదంతా మీరు లైవ్ ప్రాక్టికల్ గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మరి దాన్ని కూడా ఒక రోజు మనం ప్లాన్ చేసుకుందాం. మరి ఇంతవరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా అడగచ్చు. ఎందుకంటే మన హెల్తే మన ప్రియారిటీ అయి ఉండాలండి. కాకపోతే ఈ రోజుల్లో ఏమైతుందంటే డిసీజెస్ అనేది ప్రాముఖ్యత అయిపోతుంది. డిసీజ్ మేక్ ఇట్ యువర్ ప్రియారిటీ, అవునా. ప్రతి ఒక్కరూ జబ్బు లేని మనిషి అంటూ ఉండరు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి మనం ఈ యొక్క వాటర్ తోనే మనం ప్రాథమికంగా ఎందుకు చేసుకోకూడదు? ఆరోగ్యకరమైన నీరు ఎందుకు త్రాగకూడదు? మనవారు, మన ఇంటి వారు అందరూ బాగుండాలంటే నీరే ప్రాణాధారం గనుక ఆ నీటిని, ఆరోగ్యకరమైన నీరుని త్రాగడానికి మనము ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ సార్ గారికి, అలాగే అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకొని ముగించుకుంటున్నాను. ఇంకా వివరణ, మీకు యొక్క ప్లానింగ్, దీన్ని ఎలా చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్ అంటే మన లైఫ్ చేంజ్ చేయాలంటే వాటర్ వల్ల ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక చిన్న ప్లానింగ్ అనేది సార్ ఇస్తారు. ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మిగిలిన సెషన్ సార్ గారు కంటిన్యూ చేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. చూడండి సార్, ఈరోజు వచ్చి మనకు డాక్టర్ రేవంత్ సారు వాటర్ పైన ఎంత మనకు అవేర్నెస్ కలిగించినారు. నిజానికి ఈ యొక్క సెషన్ మనం డైరెక్ట్గా ఎక్కడైనా వినాలన్నా, పెయిడ్ మీటింగ్ ఎక్కడన్నా మనం పెయిడ్ అంటే అమౌంట్ పే చేసి మనం ఎక్కడన్నా మీటింగ్ అటెండ్ అవ్వాలన్నా మినిమం 1000 రూపీస్ ఉంటుంది సార్. తక్కువ అంటే కూడా. కొంతమంది అయితే కనుక అంతకంటే ఎక్కువ డబ్బులు ఇప్పించుకొని కూడా మినిమం 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ లైవ్ మీటింగ్ పెట్టుకొని ఇలాంటి సెషన్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఈరోజు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ యొక్క సెషన్ చేసినటువంటి రేవంత్ సార్కి కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం సార్, ఎవరికన్నా దీనిపైన మీకు డౌట్ ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం. రైట్ సార్, ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. చూడండి సార్, ఈ వాటర్ బాటిల్ మనకు కావాలి, మనకందరికి కావాలి. రైట్ సార్. మునీశ్వర్ సార్ హ్యాండ్ రైజ్ చేసినారు, కమింగ్ సూన్ డైరెక్టర్ ఫ్రమ్ బెంగళూరు. నమస్తే, కంటిన్యూ సార్. ఎనీ డౌట్? గుడ్ మార్నింగ్ సార్, రాజశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. ఇది బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ మరి ఎప్పుడైనా తాగొచ్చా హైడ్రోజన్ వాటర్ బాటిల్ సార్? వాటర్ డే సార్ సార్ ఎప్పుడైనా తాగదు సార్. అట్లా ఏం లేదా? ఓకే ఓకే. అంటే 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 తిట్టు కూడా తాగొచ్చా సార్? ఒకటే వాటర్ మామూలుగా చేసుకోవడం వల్ల కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు కదా సార్? తింటూ మన ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే సార్, మన ఈసోఫాగస్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఈ డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉండటానికి ఆహారం మధ్యలో నీరు త్రాగకూడదు సార్. అట్లని గొంతు పట్టుకున్నప్పటికీ నీళ్ళు తాగకూడదని కాదు. కొన్ని సిప్స్
మీరు తీసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, దట్స్ ఇట్. అంటే అంటే ఎక్కువ మోతాదులో కాకుండా గ్లాసులు కాకుండా గ్లాస్ లో కొద్దిగా నీరు మధ్య మధ్యలో గొంతు పట్టుకున్నప్పుడు మీరు నీరు తాగొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే సార్, ఎప్పుడు అదే సార్, డౌట్ ఏం లేదు. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఈ వాటరు భోజనం చేసేటప్పుడు కూడా తాగవచ్చా తాగకూడదా అని ప్రశ్న. ఎస్, తాగవచ్చు. అంటే ఎప్పుడు తాగవచ్చు? మామూలుగా మనం ఎన్నో వీడియోలు చూసింటాము, నిపుణులు మనకు చెప్పింది, మనం నేర్చుకునేది ఏమంటే భోజనం చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగొద్దండి. భోజనం చేసిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కుదిరితే హాఫ్ అన్ అవర్ తర్వాత కనీసం ఒక హాఫ్ లీటర్ పైన మీరు వాటర్ తీసుకోవచ్చు. దానివల్ల మీకు మంచి హెల్త్ ఉంటుంది అని దాని గురించి చెప్పినారు. అది ఒక సబ్జెక్ట్ అనమాట సపరేట్గా. సో భోజనానికి కనీసం అరగంట ముందు మళ్ళీ నీళ్ళు తాగి ఉండొచ్చు. నీళ్ళు తాగిన కనీసం అరగంట తర్వాత అయినా భోజనం చేయొచ్చు. సో ఇది కూడా మంచి ఐడియా అనమాట. సార్ నెక్స్ట్ వచ్చి అనిజబి మేడం, కమింగ్ సూన్, డైరెక్టర్ ఫ్రమ్ కల్కిరి. నమస్తే, కంటిన్యూ మేడం. మేడం మీట్ ఆన్ చేయండి మేడం, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ రేవంత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి స్టెప్ చెప్పారు. ఇది నాకు మెయిన్ నచ్చింది ఏమంటే సార్, సోరియాసిస్ చాలా మందికి ఉంది సార్, స్కిన్ ప్రాబ్లము. నాకు ఇదైతే చాలా, నేను ఇంక దీని గురించి ఎంతగానే చెప్పి దీన్ని నాకు తెలిసినంతలో మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ చేత కొనిపిస్తానని నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ రేవంత్ సార్, థ్యాంక్ యూ మీరు రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సార్ ఎవరు హ్యాండ్ రైజ్ చేద్దని ఆల్మోస్ట్ చేసిన సార్, రేవంత్ సార్. సార్ రేవంత్ సార్ ఆల్మోస్ట్ చేసేసిన. రైట్ సార్, రైట్ సార్. సార్ ఇక్కడ వచ్చి మనము ఫీడ్బ్యాక్ తీసుకోలేదు, ఫీడ్బ్యాక్ వేరే. ఇప్పుడు మనం చేసింది ఏమరా అంటే, ఇంకా ఈ బాటల పైన డౌట్ ఏదన్నా ఉంటే, అంటే ఈ వాటర్ వాడేటప్పుడు ఇందాక మునీశ్వర్ సార్ అడిగినట్టుగా ఆ భోజనం చేసేటప్పుడు తాగొచ్చునా, పొరగడుపున తాగొచ్చునా, అంటే ఎనీ టైం తాగొచ్చు అని మనకు రేవంత్ సార్ చెప్పినారు అనమాట. సో కాబట్టి అలా డౌట్స్ మనము రైజ్ చేయొచ్చు అనమాట. సో మేడం గారు చెప్పినట్టుగా అనేక మందికి ఈ యొక్క రుగ్మతులు చాలా ఉన్నాయి, దాంట్లో చర్మ రుగ్మతులు మరీ ముఖ్యంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ బిజినెస్లోకి వచ్చింది ఏమి, హెల్త్. మనము మన ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటూ వెల్త్, సంపద సంపాదించుకోవాలి. సంపద సంపాదించాలంటే ఏం చేయాలా? నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళకందరికీ మనము దీన్ని రెఫర్ చేయాలి, ఈ బిజినెస్ను మనము పరిచయం చేయాలి. అలా చేయడం వల్ల మనము వెల్త్, సంపద సంపాదించుకుంటాము, డబ్బులు సంపాదించుకుంటాము, ఆస్తులు మనము సంపాదించుకుంటాము. సో కాబట్టి ఈ కంపెనీలో హెల్త్, వెల్త్ ఉంటాయి. ఇవి రెండు ఉంటే మనకు హ్యాపీనెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ వచ్చి మనకు ఈ యొక్క వాటర్ బాటిల్ మనకు ఫ్రీగా ఎలా ఇస్తారు మీకు అందరికీ ఐడియా ఉంది. టీమ్ ఏలో 25,000 బిజినెస్ పాయింట్లు, టీమ్ బిలో 25,000 బిజినెస్ పాయింట్లు మనము చేయాలి. ఈ నెలలో చేయాలా, రేపు నెలలో కూడా కంటిన్యూగా ఇదే చేయాలా. సార్ ఇలా చేస్తే మనకు మార్చ్ కల్లా ఏ విధంగా మనము చైర్మన్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతాము అనేది మనం ఒక చిన్న ఇది చూపిస్తాను మీకు. సార్ ఇక్కడ వచ్చి మన బాటలు డబ్బులు పెట్టి కొనాలంటే 25,000 రూపాయలు డబ్బులు పెట్టి కొనాలి మనం. యాక్చువల్గా ఇక్కడ 25,000 బిజినెస్ పాయింట్లు ఏ టీంలో, 25,000 బిజినెస్ పాయింట్లు బి టీంలో చేస్తే మనకు ఈ బాటలు అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కంపెనీ. అది కూడా 2 నెలల్లో చేయాలి సార్. ఈ నెల ఎలా చేస్తామో రేపు నెల కూడా అదే మాదిరిగా మనం చేయాలి. ఇలా చేస్తే మార్చికి మనము చైర్మన్ ఫండ్ కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. సార్ ఇక్కడ రాసినాం చూడండి, ఇది ప్రతిరోజు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో ఎవరైతే 25,000 చేస్తారో రేపు నెల, వచ్చే నెల ఆ బిజినెస్ని ఎలా మనము మల్టిపుల్ చేస్తే, బిజినెస్ను గ్రోత్ చేస్తే ఎలా మనం సక్సెస్ అవుతాం అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను మీకు. సార్ ఇక్కడ చూడండి, హౌ టు ఎలిజిబుల్ డిప్యూటీ చైర్మన్ క్లబ్ ఫ్రమ్ జూన్ 2025 టు మార్చ్ 2026. ఇప్పటి నుంచి ఈ జూన్ మంత్ కట్ ఆఫ్ దగ్గర నుంచి, ఈ జూన్ మంత్ బిజినెస్ దగ్గర నుంచి 2026 మార్చ్ కల్లా మనకు కంప్లీట్గా ఎలా మనము చైర్మన్ ఫండ్కి ఎలిజిబుల్ కావాలి. డిప్యూటీ చైర్మన్ కంప్లీట్ చేయాలంటే ఇయర్ అంతా కలిపి, మనం సంవత్సరం అంతా కలిపి టీమ్ ఏలో 30 లక్షల బిజినెస్ పాయింట్లు, టీమ్ బిలో 30 లక్షల బిజినెస్ పాయింట్లు. స్టిల్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఈ ఆఫర్ బాగా వర్తిస్తుంది. అందుకోసమే ఈ ఆఫర్ మనము ఈ నెల నుంచి రాయడం జరిగింది. రైట్, చూడండి సార్, ఇక్కడ 10 నెలలు కంప్లీట్గా, మొత్తం 12 నెలలు అయితే ఆల్రెడీ 2 నెలలు కంప్లీట్ అయిపోయినాయి.
ఇక్కడ ఉన్నది ఇంకా మనకు 10 నెలలు మాత్రమే. ఫస్ట్ నెల వచ్చి జూన్ నెల. జూన్ నెలలో 25,000 బిజినెస్ పాయింట్లు ఏ టీంలో, 25,000 బిజినెస్ పాయింట్లు బి టీంలో చేద్దాం. సో మనము ఆల్కలైన్ ఈ యొక్క హైడ్రోజన్ వాటర్ బాటిల్కి మనము ఎలిజిబుల్ అవుదాము. సో జూలై మంత్ అంటే 2వ నెలలో 50,000 బిజినెస్ పాయింట్లు ఏ టీంలో, 50,000 బిజినెస్ పాయింట్లు బి టీంలో చేస్తాం. అంటే ఆల్రెడీ మనకి 25,000 కావాలా, ఇంకొక 25,000 అడిషనల్గా చేసుకోవడం వల్ల మన టీంలో వాళ్ళకి ఇంకా ఎంతో మందికి మనము సిల్వర్ ప్లస్లు కావచ్చు, 10,000 బిజినెస్ పాయింట్లు, రాయల్టీలు అనేకం చేసి ఎంతో మందికి స్లాబులు మార్పించవచ్చు. మనం టార్గెట్ పెట్టుకొని ఈ బిజినెస్ చేసుకుందాం. ఆగస్టు మంత్లో 1,00,000 బిజినెస్ పాయింట్లు, సెప్టెంబర్లో 2 లక్షలు, అక్టోబర్లో 3 లక్షలు, నవంబర్లో 4 లక్షలు, డిసెంబర్లో 5 లక్షలు, జనవరిలో 6, ఫిబ్రవరిలో 7, మార్చి 8 లక్షలు, మొత్తం కలిసి 36,75,000 బిజినెస్ పాయింట్లు టీం ఏలో, 36,75,000 బిజినెస్ పాయింట్లు టీం బిలో. సార్ ఎవరైతే స్టిల్ ఇప్పటి వరకు నాకు బిజినెస్ లేదు సార్, ఇక్కడి నుంచి నా ప్రయాణం సాగిస్తాను, ఇక్కడి నుంచి నేను కంప్లీట్గా మార్చి కల్లా డిప్యూటీ చైర్మన్ కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పటి వరకు 0 బిజినెస్ పాయింట్స్, నో ప్రాబ్లం. ఈ రోజే నేను జాయిన్ అయినాను అనుకుంటాను. ఈ మంత్లో నేను బిజినెస్ పాయింట్ కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా నేను మార్చి కల్లా డిప్యూటీ చైర్మన్ కంప్లీట్ చేసుకుంటానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఈ అవకాశం బాగా ఉపయోగపడుతుంది. సార్ దీనిపైన మరింత సమాచారం ఇస్తాను. మనకు కావాల్సింది ఇక్కడల్లా కూడా మనకి ఏమంటే ఈ యొక్క ప్రోడక్ట్ పైన అవేర్నెస్. అందుకే మనము హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయండి అని చెప్పినాను. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు హోమ్ మీటింగ్స్ చేయాలి. సార్ ఎవరైతే హోమ్ మీటింగ్ చేస్తారో, ఎవరైతే చెకప్లు చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూప్లో ఫోటోలు పెట్టండి. కొంతమంది పెట్టినారు ఫోటోలు, ఇంకా చాలా మంది పెట్టడం లేదు. మీరు వర్క్ చేస్తున్నారు రైట్, ఒక ఫోటో తీసి గ్రూప్లో పెట్టుకోండి. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు మిగతా వాళ్ళకందరికీ అండర్స్టాండ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సాధించుకుంటారు. సార్ ఇందాక నేను చూపించినటువంటి పీడిఎఫ్ను అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఒకటికి చాలా సార్లు మీ అప్లైన్తో కూర్చొని చర్చ చేసుకొని సెర్చ్ చేసి టీంను 1:5 ఒకరు 5 మందిని ఫాలోఅప్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిప్యూటీ చైర్మన్ కంప్లీట్ చేసుకోవాలని, మినిమం డిప్యూటీ చైర్మన్ కంప్లీట్ చేసుకుంటే మార్చి కల్లా మీకు వచ్చే ఇన్కమ్, ఈ జూన్ నుంచి మార్చికి మీ ఇన్కమ్ మినిమం 15 lakhs నుంచి 20 lakhs ఉంటుంది. మీ ఇన్కమ్ 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు మీ ఆదాయం ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి సార్. వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఆ డబ్బులు వస్తాయి, అన్నీ మనకు దొరుకుతాయి పుష్కలంగా. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేది అన్నీ ఇక్కడ పుష్కలంగా మనకు దొరుకుతాయి. సో కాబట్టి ఈ యొక్క సమాచారం మీకు అందరికి బాగా అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మీరు ఈ యొక్క హైడ్రోజన్ వాటర్ బాటిల్ ఎంతమంది మేము సాధించుకోమంటాము 25,000 బిజినెస్ పాయింట్తో ఎంతమంది తీసుకుంటామనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఇది వచ్చి డిప్యూటీ మేనేజర్ వరకు ఉంది సార్, ఎగ్జిక్యూటివ్ నుంచి డిప్యూటీ మేనేజర్ వరకు ఉంది. జస్ట్ జనరల్ మేనేజరు, సారీ డిప్యూటీ డైరెక్టర్ ఇద్దరికి లేదంటే మిగతా అందరికీ ఉంది. సార్ 3 హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, 3 మాత్రమే చాలా, 4. ఎంతమంది హైడ్రోజన్ వాటర్ బాటిల్ కోసం 25,000 తప్పకుండా చేస్తాము అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. క్లాప్స్ వద్దు సార్, హ్యాండ్ రైజ్ చేయండి. జనరల్ మేనేజర్ అండ్ బిలో, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, జనరల్ మేనేజర్. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి జనరల్ మేనేజర్ వరకు ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి సార్. 9 మంది, 10 మంది, సూపర్ సార్. ఇంకా ఎంతమందికి కావాలి యొక్క హైడ్రోజన్ వాటర్ బాటిల్? థమ్స్అప్ సార్, క్లాప్స్ వద్దు, హ్యాండ్ రైజ్ చేయాలి సార్. సో రైట్ సార్. సార్ చూడండి సార్, తిమ్మయ్య సార్ డైరెక్టర్ అయినారు, ఆయన హ్యాండ్ రైజ్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ మేడం గారు ఇంకా జనరల్ మేనేజర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ అవకాశం ఉంది, చేసుకుంటారు. సూపర్ సార్. 12 మంది సార్. ఇంకా నెక్స్ట్ సార్. ఇంకా సార్ 12 మందికి చాలా సార్. మిగతా వాళ్ళకు ఈ బాటిల్ అవసరం లేదా మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాకపోతే కూడా నేను ఈ యొక్క ఇదంతా కూడా రికార్డ్ చేసినాను. ఈ రికార్డింగ్ అంతా మీ గ్రూప్లో పంపిస్తాను. 1కి 10 సార్లు వినండి, మీ టీంకి వినిపించండి. మీ టీంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క
హైడ్రోజన్ వాటర్ బాటిల్ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి మీరు నేర్పిస్తూ మీరు వాళ్ళకు ఈ రికార్డింగ్ పంపించేసి గమని ఉండద్దండి. మళ్ళీ మీరు వాళ్ళకి నేర్పించండి, వినండి, మీరు వాళ్ళతో కూడా వినండి. వినిన తర్వాత మధ్య మధ్యలో దాన్ని స్టాప్ చేసి రేవంత్ సార్ ఏమైతే చెప్పినారో దాని గురించి మరింత సమాచారం విశదీకరించండి. ఎందుకంటే వివరించండి, వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. సో హైడ్రోజన్ వాటర్ బాటిల్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని మీరు కూడా వాళ్ళతో చెప్తూ మీరందరూ కూడా వాళ్ళకి మంచి అవేర్నెస్ ఇస్తూ అవసరమైతే ఒక హోమ్ మీటింగ్ టీమ్ మీటింగ్ పెట్టుకొని 10 కిట్లు ఏ టీంలో 10 కిట్లు బి టీంలో, అంటే 10 మంది పేషెంట్లు మొత్తం 20 మంది పేషెంట్లు వస్తే చాలు, అంతే. 20 కిట్లు ఎత్తుకుంటే అయిపోతుంది. సో ఇది అందరూ ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను సార్. రైట్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్. సో ఈ యొక్క సెషన్ అయితే చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను సార్. అందరూ ఒకసారి హ్యాండ్ డౌన్ చేద్దాము. సరే, హ్యాండ్ డౌన్ చేసేద్దాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడే వాళ్ళు మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. దీనిపైన మీకు ఏదన్నా ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏం అర్థమైంది, ఏం చేద్దాం అనుకుంటున్నారని మీరు మాట్లాడచ్చు మ్యూట్ ఆన్ చేసుకొని వాలంటరీగా. ఇప్పుడు మేము చెప్పిన సమాచారం కాకుండా అడిషనల్గా మీకు ఇంకా ఏం అర్థమైందో, సార్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఇలా అర్థమైందని కూడా మీరు చెప్పచ్చు. సార్ చెప్పకపోతే రేపు మళ్ళీ సేమ్ మీటింగ్ ఉంటుంది, హైడ్రోజన్ వాటర్ బాటిల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం కంటిన్యూ, మేడం చంద్రమ్మ మేడం కంటిన్యూ మేడం. సార్ మినరల్ వాటర్ మనం దాన్ని ప్రిపేర్ చేసుకుంటాము, ఎంత టైం వరకు నిల్వ ఉంచుకోవచ్చు? డౌట్ సార్. లేదు మేడం, అది ప్రాసెస్ చేసిన వెంటనే తాగాలి మేడం, నిల్వ ఉంచుకోకూడదు అది. ఎందుకంటే అది మనం ఆర్టిఫిషియల్ గా మనం రెడీ చేసుకుంటాం కాబట్టి అది ప్రాసెస్ చేసిన వెంటనే మనము ఆ వాటర్ తాగాల్సి ఉంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడే మనం బాటలు, అందుకే అది క్యారీ చేయడానికి బాటలు కూడా చిన్న బాటలు, జస్ట్ 380 మిల్లీలు పట్టేటట్లు వాటర్ ఉంటుంది కాబట్టి అది మనము రెడీగా వెనకంటే ఎత్తుకొని పోయి ప్రాసెస్ చేసుకుంటూ తాగుతూ ఉండొచ్చు మేడం. రోజుకు 2 సార్లు 3 సార్లు తాగినా కూడా చాలు మేడం. 2 times మార్నింగ్ ఈవినింగ్ తాగితే చాలా సార్. అది తాగొచ్చు, వీలుంటే మనకు వీలున్నంత వరకు తాగుతూ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పేషెంట్లు అయితే మాత్రం రెగ్యులర్ గా మొత్తం ఇదే వాటర్ తాగడమే చాలా ఉత్తమమైన పని. ఓకే, కంటిన్యూషన్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఇంకొక సెషన్లో కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఇస్తాము వీలు చూసుకొని. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ రికార్డింగ్ను మళ్ళీ మీకు అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాను. సో సమయం వచ్చి మనకి 8:31 అయింది. సో సమయానికి మనం బాగా రెస్పెక్ట్ ఇద్దాం. సో చాలా మంది ఈరోజు అందరూ బాగా శ్రద్ధగా విన్నారు. లేట్గా వచ్చిన వారికి అందరూ కూడా ఈ రోజు సెషన్ మాత్రమే రికార్డింగ్ చేసాం, ఎవరి సెషన్ రికార్డింగ్ చేయం. కాబట్టి మీరందరూ కూడా సమయానికి 7:30 లోపలే అందరూ జాయిన్ అయిపోయి జూమ్ మీటింగ్ లో జరిగే ప్రతి సమాచారాన్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరింత సమాచారం కోసం మీ అప్లైన్లకు ఫోన్ చేసి తెలుసుకొని ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అందరూ అన్మ్యూట్ చేసుకొని గట్టిగా జై కేవా, జై జై కేవా చెప్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా, జై జై కేవా. విష్ యూ హెల్త్ అండ్ జై కేవా, 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 జై జై కేవా సార్. జై కేవా, జై జై కేవా, జై జై కేవా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై కేవా, జై జై కేవా.